అందరికీ నమస్కారం. మన ఛానల్కి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. చాలామంది రెగ్యులర్గా వీడియోలు చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి కొత్త రెసిపీ మీకు ఫస్ట్లోనే వస్తుంది. ఈరోజు మనం ఒక సూపర్ టేస్టీ స్వీట్ చేయబోతున్నాం. హోటల్స్లో చాలా ఫేమస్ అయిన డబల్ కా మీఠాని ఇంట్లోనే చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో చూపిస్తాను. ఇది ప్రత్యేకంగా ఫంక్షన్స్లో, ఫెస్టివల్స్లో లేదా గెస్టులు వచ్చినప్పుడు సర్వ్ చేస్తే చాలా బాగా ఇంప్రెస్ అవుతారు. అయితే ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 5 బ్రెడ్ స్లైస్లను తీసుకుందాం. ఈ బ్రెడ్ స్లైస్లకి 4 వైపులా ఉన్న కార్నర్స్ని కట్ చేసి తీసుకుందాం. ఒక చిన్న టిప్ చెప్తాను. ఈ కార్నర్స్ను పారేయకుండా సైడ్గా పెట్టుకుంటే వాటితో బ్రెడ్ ఉప్మా లేదా బ్రెడ్ పొడి చేసుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు బ్రెడ్ను మధ్యలో కట్ చేసి మళ్ళీ కట్ చేసి ఇలా 4 స్క్వేర్ ముక్కలుగా చేసుకోవాలి. ఇలా కట్ చేసిన బ్రెడ్ ముక్కలను ఒక ప్లేట్లో వేసుకొని ఫ్యాన్ కింద 5 నుండి 10 నిమిషాలు ఆరబెట్టాలి. ఇలా ఆరబెట్టడం వల్ల ఏమవుతుందంటే ఫ్రై చేసినప్పుడు బ్రెడ్ ఆయిల్ ఎక్కువగా పీల్చుకోదు, అలాగే చాలా బాగా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో 2 స్పూన్ల ఆయిల్ కానీ 2 స్పూన్ల నెయ్యిని కానీ వేసుకోవాలి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్ వేసుకొని అయినా చేసుకోవచ్చు. మా దగ్గర నెయ్యి ఉంది కాబట్టి మేము నెయ్యితో చేస్తున్నాం. నెయ్యి వేడయ్యాక దీనిలో జీడిపప్పు, బాదం ముక్కలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న విషయం, ఫ్లేమ్ ఎక్కువగా పెట్టకండి, లేదంటే వెంటనే కాలిపోతాయి. ఇప్పుడు దీనిలో డ్రై గ్రేప్స్ కూడా వేసుకోవాలి. ఇవి పొంగి సాఫ్ట్గా అవుతాయి. ఇలా ఫ్రై అయ్యాక వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో బ్రెడ్ ముక్కలను వేసుకుందాం. ఈ బ్రెడ్ ముక్కలను నెయ్యితో స్లోగా 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేయాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏమిటంటే త్వరపడకుండా స్లోగా ఫ్రై చేస్తేనే బ్రెడ్ లోపల కూడా క్రిస్పీగా అవుతుంది. ఇలా ఫ్రై చేస్తూ ఉంటే మంచి స్మెల్ వస్తుంది. నెయ్యి తక్కువగా అనిపిస్తే కొంచెం మళ్ళీ వేసుకోవచ్చు. ఎందుకంటే డబల్ కా మీఠా అంటే నెయ్యి ఫ్లేవర్ చాలా ఇంపార్టెంట్. ఇంకో టిప్ చెప్తాను. చాలా ఎక్కువ డార్క్ అయ్యేంత వరకు కాల్చకండి, లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలు. ఇలా బ్రెడ్ ముక్కలు క్రిస్పీగా అవుతూ ఉంటే బయట నుంచి కరకరగా లోపల సాఫ్ట్గా అవుతాయి. అదే టేస్ట్కి ముఖ్యం. ఇలా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన బ్రెడ్ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పాకం తయారు చేసుకుందాం. అదే కడాయిని క్లీన్ చేసి 1/2 కప్పు చక్కెర, 1 కప్పు నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చక్కెరకి డబుల్ నీళ్లు అంటే పర్ఫెక్ట్ కొలత. ఇప్పుడు దీన్ని కలుపుకుంటూ ఉడికించాలి. పాకం ఉడుకుతూ ఉంటే ఇంట్లో చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు దీనిలో యాలకుల పొడి వేసుకోవాలి. పాకం ఎలా ఉండాలో చెప్తాను. చాలా గట్టిగా కాదు, చాలా పలుచగా కాదు, కొంచెం అంటుకునే విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాకంలో బ్రెడ్ ముక్కలను వేసుకోవాలి. ఈ బ్రెడ్ ముక్కలు వేసిన తర్వాత 2 నుండి 3 నిమిషాలు సిమ్ ఫ్లేమ్ మీద ఉంచాలి. ఈ టైంలో బ్రెడ్ పాకాన్ని బాగా పీల్చుకుంటుంది. అదే మనకి కావలసిన టేస్ట్. ఇప్పుడు పాల మిశ్రమం తయారు చేసుకుందాం. ఒక పాన్లో 1 కప్పు పాలు వేసుకొని వేడి చేయాలి. పాలు వేడయ్యేటప్పుడు పైకి అట్టు వస్తుంది కదా, దాన్ని పక్కకు తీస్తూ ఉడికించాలి. ఇలా చేస్తే పాలు కింద అంటకుండా ఉంటాయి. ఇప్పుడు దీనిలో బాదం, పిస్తా ముక్కలు వేసుకోవాలి.
కొంచెం టైం తీసుకొని పాలను చిక్కగా అయ్యేంత వరకు ఉడికించాలి. ఈ స్టెప్ వల్లే మన డిష్ చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం ముందే పాకంలో నానబెట్టుకున్న బ్రెడ్ మీద ఈ పాల మిశ్రమాన్ని పోయాలి. పైనుంచి మనం ఫ్రై చేసిన జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, మన డబల్ కా మీఠా రెడీ అయిపోయింది. ఇది వేడిగా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా తిన్నా ఇంకో లెవెల్ టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.